తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తెలంగాణ ఎమ్మెల్యేలు జె అనిరుద్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పేపర్ లీడ్స్ కమిటీ చైర్మన్ పి రవీంద్రబాబు, సినీ నటుడు సప్తగిరి, హీరోయిన్ నయనతార దంపతులు విడివిడిగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేయగా అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనం చేసుకోవడం భాగ్యంగా భావించుకుంటూ మన రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధమైంది. అక్కడ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం సోమవారం నాకు ఇచ్చారు. ఈరోజు కృతజ్ఞతగా స్వామివారికి అమరావతి రాజధాని చట్టబద్ధమైంది కనుక సోమవారిని కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాను. సోమవారు కృతజ్ఞత తీసుకొని ఈరోజు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే లోక్సభ, రాజ్యసభ స్పీకర్ల గారికి, చైర్పర్సన్ వారికి కూడా సోమవారం ప్రసాదాలు తీసుకొని ఇస్తున్నాం. సోమవారం ఆశీర్వదం ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకి ఉండాలని, ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని దినదిన అభివృద్ధి చెందాలని సోమవారం కోరుకోవడం జరిగింది. అమరావతి చట్టబద్ధం అవడంతో సోమవారం ఆశీస్సులతో అయ్యిందని బలంగా నమ్ముకుంటున్నాం. అందుకు సోమవారికి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు తీర్థ ప్రసాదాలు తీసుకొని రేపు మా రాజ్యసభలో, లోక్సభలో మద్దతిచ్చిన అన్ని పార్టీలకు కూడా ఈ ప్రసాదాలు ఇవ్వాలని, అలాగే గౌరవ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి, రాష్ట్రపతి గారికి రేపు కళ్ళడానికి వెళ్తున్న మీ ఎంపీ బృందం అంతా కూడా సోమవారం ప్రసాదాలు కూడా ఇవ్వాలని మేము తరలించుకుంటాం.